ఆంధ్రప్రదేశ్ ఇంకా గోవా గవర్నమెంట్లు ఆస్ట్రేలియాలో లాగానే అండర్ 18 ఉన్న పిల్లలకి సోషల్ మీడియా ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ అండర్ 18 ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ ఉంది. మరి మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ రూల్ రాబోతుందా? ఈ రూల్ ఎందుకు అవసరం అంటే, గత 10 సంవత్సరాలుగా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే, పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్ బుల్లీయింగ్ అండ్ సోషల్ హెరాస్మెంట్‌కి గురవుతున్నారు. దీన్ని ప్రివెంట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఎలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి ఈ అండర్ 18లో ఉన్న పిల్లలకి సోషల్ మీడియా అనేది ఎంత డేంజరస్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియాలో పిల్లలు అత్యధికంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్. ఆయన ఏమంటున్నారంటే, ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎక్కువ శాతం సైబర్ బుల్లీయింగ్‌కి మీద పడుతున్నారని, అట్ ది సేమ్ టైమ్ ఆన్‌లైన్ హరాస్మెంట్‌కి గురవుతున్నారని, అండ్ అంతేకాకుండా వీళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. మెంటల్ హెల్త్ అనేది కూడా బాగా ఖరాబ్ అవుతుందని, సైబర్ బుల్లీయింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అడిక్షన్ కూడా అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మన ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం చూస్తే నిజంగా చాలా షాకింగ్ రిజల్ట్స్ బయటకొచ్చింది. మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సైబర్ బుల్లీయింగ్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో ఉంది. ఈ సైబర్ బుల్లీయింగ్ అంటే చాలా దారుణమైన విషయాలుంటాయి. ముఖ్యంగా ఇందులో ఒకరినొకరు తిట్టుకోవడం, ట్రోలింగ్ చేసుకోవడం, లేకపోతే ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకోవడం, ఇలాంటి చాలా విషయాలున్నాయన్నమాట. దీనికి సంబంధించి కూడా కొన్ని గుణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా మన భారతదేశంలో 18 ఇయర్స్ అండర్‌లో ఉన్న పిల్లలు ఎవరైతే ఈ సోషల్ యాప్స్‌ని, సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతూ ఉన్నారో, అందులో 85% పైగా అందరూ ఎక్కడో చోట బాడీ షేమింగ్‌కి గాని, ట్రోలింగ్‌కి గాని, లేకపోతే అబ్యూజింగ్‌కి గాని గురైన వాళ్ళే అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైబర్ బుల్లీయింగ్ ఎక్కువగా అవుతుంది వీళ్ళలో. అండ్ ఇందులో ఎక్కువ శాతం 10-14 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలే వీటన్నిటికి గురవుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం ఇది ప్రతి సంవత్సరం 32-40% పెరుగుతుందట. అంటే పిల్లలు ఎవరు గూడా సోషల్ మీడియాలో సేఫ్ లేరు అనే సంగతి ఇది చెప్తూ ఉంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఇంకా చాలా విషయాలు గూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఫోటో మార్ఫింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ లాంటి గేమ్స్ తీసుకున్నా, లేకపోతే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ తీసుకున్నా, ఇందులో పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లా నటిస్తూ, చిన్న పిల్లలతోని అందులో చాట్ చేస్తూ, అందులో వాళ్ళతో పాటు స్నేహంగా మెదిలి, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ తీసుకొని, వాళ్ళతో పాటు చాట్ చేస్తూ, వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రైవేట్ పిక్చర్స్ తీసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత వాటిని తీసుకొని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా చిన్న పిల్లలకు సైతం అందులో ఆట ఆడేటప్పుడు ఒకరినొకరిని దూషించుకోవడం, ఒకరినొకరిని ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్‌లో ఒకరినొకరిని తిట్టుకోవడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంది. అండ్ ఆ గేమ్‌లో ఎప్పుడైతే ఓడిపోతూ ఉంటారో పిల్లలు వాళ్ళింక పనికిరాని వాళ్ళుగా ఫీల్ అవుతూ ఉన్నారని కూడా చాలామంది అంటూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఇంకొంచెం బ్లాక్‌మెయిలింగ్ అనేది కూడా ఎక్కువ అవుతుందని చెప్పి అంటున్నారు. వాటితో పాటుగా రివెంజ్ పార్న్ అనేది కూడా పెరుగుతుంది అంటున్నారు. అంటే 16-18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రేమలో పడుతూ ఉంటారో, ఆ ప్రేమ ఎప్పుడైతే బ్రేకప్ అవుతుందో, వెంటనే ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకోవడం కోసం వాళ్ళ ప్రైవేట్ పిక్స్‌ని ఆన్‌లైన్‌లో పెట్టడం, వాళ్ళని హెరాస్ చేయడం చేస్తూ ఉన్నారు. కాలేజ్‌కి సంబంధించిన కొన్ని సోషల్ హ్యాండిల్స్‌లో కూడా అనానిమస్‌గా వాళ్ళ గురించి ఇష్టారీతిగా మాట్లాడి, వాళ్ళ పరువు తీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో, ఇలాంటివన్నీ విషయాలు జరిగేటప్పుడు చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. లేకపోతే మానసికంగా డిప్రెషన్‌కి వెళ్తూ ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకొక నివేదిక ఏం చెప్తుందంటే, 45% మంది పిల్లలు ఈ విషయాలు తమ పేరెంట్స్‌కి చెప్పట్లేరు. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్‌లు ఎక్కడ లాక్కుంటారో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులు వస్తున్నప్పటికి గూడా నిజానికి బయటికి రాకుండా చాలామంది తమలో తాము కుమిలిపోతున్న కేసులు ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం విన్నది గమనిస్తే గనక, గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడం అనేది హెల్ప్ అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ఆన్‌లైన్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే, పిల్లలు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అండ్ నిజంగా కూడా కొంత పెరుగుతుంది. బట్ మనం ఫస్ట్ పాజిటివ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఇందాక పవన్ గారు మాట్లాడిన దానిలో మనం పాయింట్స్ గనక కన్సిడర్ చేస్తే, చాలామంది సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పర్ఫెక్ట్ ఇమేజ్ వాళ్ళని చూయించుకోవాలి అన్న కోరిక ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి లైక్స్ రావడం, కామెంట్స్ రావడం అండ్ ఎక్కువ మంది షేర్ చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండాలి అనే ఒక అబ్సెషన్ వాళ్ళలో పెరిగిపోతుంది. ఇందులో భాగంగా వాళ్ళేం చేస్తారంటే, ఎడిట్ చేసుకున్న ప్రొఫైల్స్ పెట్టుకోవడము అండ్ బాగున్న ఇమేజెస్‌ని వీళ్ళు క్రియేట్ చేయడము, ఏఐ యూజ్ చేసి వాళ్ళని వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటూ పిక్స్ పెట్టడం. ఇలా చేయటం వల్ల ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ
ఒక ఇమాజినరీ సెల్ఫ్‌ని వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉంటారనమాట. ఇలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ రియల్ సెల్ఫ్ అంటే వాళ్ళ ఒరిజినల్ ఏదైతే ఉందో దాని పట్ల వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివి నెగెటివ్‌గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది తీసేయడం వల్ల ఉపయోగం అనే కాంటెక్స్ట్‌లో గవర్నమెంట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇది నిజంగా ఇది తీసేయడం వల్ల అంత ఉపయోగం ఉందా అని మనం ఆలోచిస్తే గనక, పిల్లలు ఒకవేళ యాక్సెప్ట్ చేసి తీసేయడాన్ని అంగీకరిస్తే ఉండే అవకాశం ఉంది. కానీ అది నిజంగా జరుగుతుందా అంటే అది క్వెషన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనకి బాగా అలవాటు పడ్డ తర్వాత అది మన నుంచి తీసేసినప్పుడు వెంటనే ఏ వ్యక్తి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ ఏరియాని అడ్రెస్ చెయ్యకుండా ఒక ఇష్యూని వాళ్ళ నుండి తీసేయడం వల్ల ఎక్కువ కౌంటర్ అయ్యే అవకాశాలే ఉంటాయి తప్ప, ఉపయోగం అనేది కొంత తగ్గుతుంది అని అనిపిస్తుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. అవర్ చిల్డ్రన్ బ్రెయిన్స్ ఆర్ నాట్ ఫర్ సేల్, నాట్ ఈవెన్ ఫర్ అమెరికన్ నెట్వర్క్స్, నైదర్ చైనీస్ నెట్వర్క్ అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనం ఒక డేటా గురించి మాట్లాడుకోవాలి. ఈ డేటా అనేది ఒక పెద్ద బిజినెస్. ఈ డేటాతోని కొన్ని లక్షల కోట్ల ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ డేటాతోని ఒక ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు, ఒక దేశాన్ని పడగొట్టొచ్చు. సో ఈ డేటా అనేది ఎలా ఇప్పుడు ఒక మన మైండ్ని లేకపోతే పిల్లల మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్మోకింగ్ లాంటిది. ఒక ఒక యంగ్ ఏజ్‌లో ఉన్న పిల్లవాడికి స్మోకింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తే అతని జీవితాంతం స్మోక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్‌వైస్ ఈ సోషల్ మీడియా యాప్ కూడా అలానే ఉంటుంది. సోషల్ మీడియా అనేది చిన్నతనంలోనే ఒక 10 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి ఇస్తే అతను 60 ఏళ్ళు వచ్చేదాకా ఆ సోషల్ మీడియాని వాడుతూనే ఉంటాడు. ఇందులో ఏముంటుంది, వాడడమే కదా అని చెప్పి తీసి పారేయొద్దు. అందులో డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక టాయ్‌కి సంబంధించిన ఒక కార్టూన్ చూస్తున్నాడు అనుకోండి. అదే టాయ్‌కి సంబంధించిన ఒక యాడ్ పైన పాపప్ అవుతుంది. కింద యూట్యూబ్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఆ టాయ్స్‌కి సంబంధించిన యాడ్సే ఎక్కువగా వస్తుంది. ఎక్కడైనా రిలేట్ అయ్యారా? ఎగ్జాక్ట్‌లీ. మీరు ఏదన్నా ఒక డ్రెస్ కొనుక్కోవాలని చెప్పేసి ఒక డ్రెస్‌ని చూసారే అనుకోండి. ఆ తర్వాత పక్కన పెట్టేశారు. కానీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో, మీ ఫేస్‌బుక్‌లో అది కనిపిస్తూనే ఉంటుంది. కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాన్నే డేటా అంటారు. ఏదైతే పిల్లలు గాని, పెద్దలు గాని ఒక ఒక వస్తువుని పదే పదే చూస్తారో, ఆ వస్తువుని కొనేదాకా మన వెంట ఈ కంపెనీలు పడుతూ ఉంటాయి. ఈ కంపెనీలకు ఎలా తెలుస్తుంది? ఈ ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, యూట్యూబ్ గానివ్వండి, ఇంకా వేరే ఏదైనా గూడా ఈ డేటాని వేరే ఆ కంపెనీలకి చేరవేస్తుంది. దానివల్ల వచ్చే రెవెన్యూ మన ఊహాతీతం, మన ఊహలకు అందని విధంగా ఉంటుంది. దీన్నే లాంగ్ టైమ్ వాల్యూ ఆఫ్ ఏ కస్టమర్ అని చెప్పి అంటారు. అంటే ఒక పిల్లల్ని గానివ్వండి, ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పిల్లలు ఒక బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని ఒక ఫ్యూచర్ కస్టమర్‌లాగా కూడా మారుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు చూసే ఏవైతే టాయ్స్ ఉంటుందో, వాళ్ళు చూసే కార్టూన్స్ ఉంటుందో, వాటిని పదే పదే వాళ్ళకి చూయించినప్పుడు ఆటోమేటిక్‌గా పెద్దల మీద వాళ్ళు ఒక రకమైన ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలలో అయితేనేమో టాయ్ కార్స్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్‌కి సంబంధించిన కొన్ని వీడియో గేమ్స్‌కి సంబంధించిన కొన్ని యాడ్స్ వస్తూ ఉంటే, అమ్మాయిలకి సంబంధించి చిన్నప్పుడే వాళ్ళని ఏదో ఒక విధంగా మేకప్ కిట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ డ్రెస్సుల కోసం కానివ్వండి, అటువైపు వాళ్ళని డ్రైవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతే కాకుండా ఈ కిడ్స్ ఏదైతే వీడియోస్ చూస్తూ ఉంటారో, ఆ లింక్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళకొచ్చే డబ్బులు గూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అది రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది. అది ఒక్కసారితోనే అయిపోదది. అది ఒక డేటా మైనింగ్ అనేది ఒక మనీ మైనింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. మన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఏదైతే అన్నారో ఒక మాట, లైక్ మా 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 పిల్లల బ్రెయిన్స్ అనేది మీ డబ్బుల కోసం మేము ఇవ్వము అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆల్గరిథం అనేది పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారనే బిహేవియర్‌ని చూసి ఏఐ అనేది అక్కడ ఆటోమేటిక్‌గా అది సొంతంగా ట్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత అది పిల్లల మీదకి అది ఎక్కువగా దాన్ని ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి, దాని గురించి కూడా ప్రభుత్వాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయన్నమాట. అండ్ దీన్ని ఒక అడిక్షన్‌గా కూడా చూస్తూ ఉన్నారు. ఈ అడిక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాసినో లాగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ చూసేవాళ్ళు లేకపోతే యూట్యూబ్‌లో ఏదైతే వీడియోలు చూసేవాళ్ళు ఒక సినిమా చూసారనుకోండి, అందులో ది ఎండ్ అని కనబడుతుంది లాస్ట్‌కి. శుభం కార్డ్ పడుతుంది. కానీ దీంట్లో శుభం కార్డ్ ఉండదు. ఒకసారి మొత్తం స్క్రోల్ చేశాక, మళ్ళీ దాన్ని ఇంకొకసారి కిందికి స్వైప్ చేస్తే వెంటనే అక్కడ ఒక లోడింగ్ సింబల్ పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటుంది. సో, ఈ లోడ్ అయ్యే సమయంలో పిల్లలకి ఇదొక డ్రగ్ లాగా అయిపోతుంది. నిజం చెప్పాలంటే డ్రగ్స్ కన్నా ఎక్కువగా డేంజరస్ అని సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. సైకాలజిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే అది లోడ్ అవుతుందో వాళ్ళలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. కొత్తగా నెక్స్ట్ ఏం రాబోతుందన్న ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది. ఆ కారణంగా వాళ్ళు ఇంకా
ఆ వీడియోస్ చూడడం, దీనివల్ల స్క్రీన్ టైమ్ అనేది పెరగడం, వాళ్ళు ఒక బానిసలైపోతూ ఉన్నారని చెప్పి కూడా ఎక్స్‌పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఇంతమంది యూజ్ చేస్తున్న వాటిని సడెన్‌గా వీళ్ళెందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పిల్లలు ఒక విషయాన్ని ఎలా చూస్తారు? పిల్లలకెప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ విషయాన్నైతే రిపీటెడ్‌గా ఎక్స్‌పోజ్ అవుతున్నారో, దానికి వాళ్ళెక్కువ కనెక్ట్ అవుతారు. వాళ్ళెక్కువ అది కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే, వాళ్ళు కంటిన్యూయస్‌గా పేరెంట్స్‌ని ఇది కావాలి అని అడగడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అనేవి పిల్లల్ని అనలైజ్ చేయడానికి, వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెడతారనమాట. సో, వాళ్ళకేంటంటే ప్రతిదీ ఐడియా ఉంటుంది. పిల్లలు ఏ కలర్ ఇష్టపడతారు? ఏ ప్యాటర్న్ ఇష్టపడుతున్నారు? పిల్లలు ఎలా చెప్తే వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది? పిల్లలకి ఎన్ని సార్లు, ఎన్ని సెకండ్స్‌కి మారిస్తే వాళ్ళు దాన్ని ఇష్టంగా చూస్తారు. ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేస్తారు కాబట్టి, వన్స్ వాళ్ళు విజువల్‌గా చూస్తున్నప్పుడు, దాని నుంచి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టమవుతుందనమాట. ఒకవేళ గవర్నమెంట్ అనుకున్నట్టే, ఒకవేళ దీనికి రిస్ట్రిక్షన్ పెట్టినా కూడా, ఈ పిల్లలేంటంటే దీనికి బాగా అలవాటు పడి, అడిక్ట్ అయి ఉండడం వల్ల, వీళ్ళేం చేస్తారంటే, డార్క్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వైపు అట్రాక్ట్ అవుతారు. అంటే ఏంటంటే, సోషల్ మీడియాలో ఎప్పుడు బయటికి కనిపించే వెబ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. కనిపించని డార్క్ వెబ్ అనేది వేరే ఉంటుందనమాట. ఎప్పుడైతే వీళ్ళని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారో పైకి కనిపించే ఏరియాలో, వీళ్ళు ఇక్కడితో ఆగిపోరు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ప్రాక్సీ సైట్స్ యూజ్ చేయడం, లేదా వేరే వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడం, ఇలాంటి యాటిట్యూడ్ అనేది పిల్లల్లో పెరుగుతుందనమాట. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏదైనా ఒక కొత్త చేంజ్ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు, వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు? దానికి ఎంతగా అలవాటు పడి ఉన్నారు? వాళ్ళు తీసేస్తే వీళ్ళకొచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనే వాటన్నిటిని అనలైజ్ చేసి దీన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పబ్‌జీ అనేది మొదట్లో బ్యాన్ చేశారు ఇండియాలో. ఐ థింక్ 2018 టైమ్‌లో అనుకుంటా. 2020లో పబ్‌జీ బ్యాన్ చేసిన తర్వాత వెంటనే వీళ్ళేం చేశారు, నెక్స్ట్ వచ్చిన కొత్త సైట్‌కి వీళ్ళు అడిక్ట్ అయ్యారనమాట. సో, పిల్లలు ఎలా ఉంటుందంటే, వాళ్ళ నుండి మనం ఒక విషయాన్ని తీసేసినప్పుడు, అక్కడితో వాళ్ళు ఆగిపోతారు అని అనుకోలేమనమాట. ఎందుకంటే, వాళ్ళు వెంటనే ఆల్టర్‌నేటివ్ చూసుకుంటారు. అండ్ పిల్లలకి వన్స్ యాక్సెస్ ఒచ్చాక, వాళ్ళది ప్రాపర్‌గా యూజ్ చేయాలి అంటే, ముందు వాళ్ళకి వీటి పట్ల అవగాహన పెంచాలి. అంతే తప్ప సడెన్‌గా మనం వాళ్ళ లైఫ్‌లో ఏదైనా చేంజ్ తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు ఆ చేంజ్‌ని యాక్సెప్ట్ చేయకపోగా, దానికి కౌంటర్ అయ్యే అవకాశాలే ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. చైల్డ్ లేబర్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఒక మంచి బట్టలు వేయించి, వాళ్ళతోని డాన్సులు వేపిచ్చి, వాళ్ళతోని యాక్టింగ్‌లు చేపిచ్చి, వాళ్ళతోని చైల్డ్ లేబర్‌కి పాల్పడుతున్నారు కొంతమంది పేరెంట్స్. యెస్. అదేంటి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని పిల్లల టాలెంట్‌ని చూస్తే చైల్డ్ లేబర్ అంటారా? ఇదెక్కడ న్యాయం అని చెప్పి అంటారా? కానీ నిజానికి అదే జరుగుతుంది. ఎందుకంటే ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, చంద్ర గారు కలిసి ఈ వీడియో చేయడానికి దగ్గర దగ్గర 2 రోజులు మేము కలిసి దీని గురించి డిస్కస్ చేసి అండ్ దీని గురించి మొత్తం ఒక రీసెర్చ్ చేసి దీనికి ఒక వీడియో చేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తాం. అలాగే దీనికి పిల్లల్ని కూడా చాలామంది పేరెంట్స్ ఇలానే చేస్తున్నారు. కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో పిల్లలే వాళ్ళకి పెట్టుబడి. వాళ్ళతోని బొమ్మలాట ఆడిస్తారు. వాళ్ళతోని కొన్ని గేమ్స్ ఆడిస్తారు. వాళ్ళతోని ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ యాక్ట్ చేసి చూపిస్తారు. వాళ్ళతోని ట్రిప్స్‌కెళ్తారు. అక్కడికెళ్తారు, ఇక్కడికెళ్తారు. అవన్నీ వీడియోల రూపంలో చేసి పెడతారు. అండ్ ట్రస్ట్ మీ వాళ్ళు దీని మీద సంపాదించేది కోట్లల్లో ఉంటుంది. సో, అల్టిమేట్‌లీ పిల్లల్ని తెలియకుండానే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ చైల్డ్ లేబర్ వైపే తీసుకెళ్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆటలు ఆడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా వీడియోలు తీపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి రకరకాల డ్రెస్సులు కొనివ్వడం, లేకపోతే వాళ్ళకి మేకప్‌లు చేయించడం, వాళ్ళకి సర్ప్రైజ్‌లు ఇవ్వడం, ప్రతీదీ కొత్త కొత్త బొమ్మలు మార్కెట్‌లో ఏది రాగానే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం. అండ్ ఇందులో కొలాబరేషన్స్. పెద్ద పెద్ద బొమ్మల కంపెనీలు ఏం చేస్తాయంటే వీళ్ళ ఫ్యామిలీ‌తోని వాళ్ళు కొలాబరేట్ అయ్యి, ఇదిగో మేము కొత్తగా ఒక టాయ్‌ని తీసుకొచ్చాం. దీని కాస్ట్ వచ్చేసి 50,000 ఇది మీ పిల్లలకి ఫ్రీగా ఇస్తాం. మీరు దీని గురించి ఒక వీడియో చేయండి. మీకింత డబ్బులిస్తాం అని చెప్పి అనగానే, దాని గురించి ఒక వీడియో చేస్తారు. బార్బీ గానివ్వండి, లేకపోతే కొన్ని టాయ్స్ గానివ్వండి, ఎక్స్‌పెన్సివ్ టాయ్స్, ప్రీమియం టాయ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, వాటిని వీళ్ళకి చూయించడం, మేము మా పిల్లలకి ఇదిగో ఇలా ఇప్పించాము. లేకపోతే మా పిల్లల రూమ్ చూడండి ఇంత ఫెయిరీ టేల్స్ లాగా ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అబ్బాయిలకైతే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ థీమ్ ఇవ్వడం, అమ్మాయిలకైతే బార్బీ థీమ్ ఇవ్వడం. ఇలాంటివన్నీ చూయించినప్పుడు పిల్లలు గూడా మాకు గూడా ఇలా కావాలి. మా లైఫ్ గూడా అలా ఉండాలి అని చెప్పి మారం చేసే పిల్లలు గూడా ఎక్కువైపోతున్నారట.
అండ్ మోర్ ఓవర్ ఆ పిల్లల్ని చదువులకు దూరం చేయడం, ఆ వీడియోల కోసం వాళ్ళు పదే పదే వాళ్ళు పుష్ చేయడం వల్ల పిల్లల మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అక్కడితోనే ఆగిపోలేదు. అది పిల్లలు ఇంక రానున్న కాలంలో వాలిడేషన్ అనేది, సోషల్ వాలిడేషన్ అనేది వాళ్ళ లైఫ్‌లో పెరిగిపోతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆన్‌లైన్ వాలిడేషన్ అంటే దానికి ఎక్కువ వాల్యూ ఉంది. ఎవరైనా పిల్లలు వాళ్ళు ఒకవేళ ఒక ఫోటో పెట్టినా, లేకపోతే ఒక వీడియో అప్‌లోడ్ చేసినా, దానికి వెంటనే ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అని చూసుకుంటూ గడుపుతున్నారట. అండ్ అక్కడితోనే ఆగిపోలేదు. ఇండియన్ టీనేజర్స్‌లో ముఖ్యంగా అండర్ 18, అండర్ 16 ఉన్నవాళ్ళు సగటున రోజుకి 6-8 గంటల వరకు స్క్రీన్ టైమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారట. అంటే ఉదయం తయారయ్యేటప్పుడు ఫోను కావాలి. పిల్లలు ఒకవేళ ఇంట్లోనే ఉంటే భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ఫోన్‌లు కావాలి. స్కూల్‌కి వెళ్తే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫోన్‌లు కావాలి. స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్‌లు కావాలి. ఇంట్లో హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్‌లు కావాలి. ఇక్కడ వీళ్ళకి నాన్ స్టాప్‌గా తెలియకుండానే ఒక రోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళు ఆ బ్లూ స్క్రీన్‌ని అలా చూస్తూనే ఉండేసరికి 60% మంది పిల్లలకి నిద్ర లేమితనంతోని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట. స్లీప్ డిజార్డర్స్ అనేది చిన్నతనంలోనే వీళ్ళకొస్తుంది. ఆ పడుకోకపోవడం వల్ల వాళ్ళకొచ్చే మానసిక సమస్యల గురించి నెక్స్ట్ మీకు చందన గారు చెప్తారు. అట్ ది సేమ్ టైమ్ సైబర్ బుల్లీయింగ్‌లో గూడా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లవాడు గానివ్వండి, ఒక అమ్మాయి గానివ్వండి, సైబర్ బుల్లీయింగ్‌కి గూడా గురవుతున్నారు. అది గూడా ఇండియాలో అని చెప్పి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎకానమీ అంటే ఇందాక నేను చెప్పిన చైల్డ్ లేబర్ ఇన్ డిస్‌గైజ్ పిల్లలతోని ఏదైతే వీడియోలు చేపిస్తూ ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన ఒక మార్కెట్ వచ్చేసి 3,500,00,00,000 మన భారతదేశంలోనే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఇందులో ఎక్కువ శాతం పిల్లల మీద జరిగే వీడియోసే ఎక్కువ. అంటే ఈ లెక్కన అర్థం చేసుకోండి. డబ్బుల కోసం ఎవరో ఏదో వీడియోస్ చేపిస్తూ ఉంటారు. పిల్లల్ని ఆ వీడియోస్ యాక్ట్ చేపిస్తూ ఉంటారు. అది కూల్ లేకపోతే అది ఒక డెవలప్‌మెంట్‌గా చాలామంది చూసి అలానే పిల్లలతోని చేయించేవాళ్ళు. అలానే తమ పిల్లల్ని కూడా ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా చేయాలని చేస్తున్న వాళ్ళు మనం రోజు చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న పిల్లలతోని పెద్ద పెద్ద సినిమాల్లో హిట్ అయిన ఇది ఐటెమ్ సాంగులతో డాన్సులు వేపిస్తూ ఉన్నారు. ఆగస్టు 15 అప్పుడు పిల్లలకి పొట్టి బట్టలు వేయించి వాళ్ళతోని ఐటెమ్ సాంగ్‌లు వేయిస్తూ ఉన్నారు. మీకొకసారి గుర్తుంటే మనకి ఇంతకుముందు ఆట అని కొన్ని ఆట జూనియర్స్ అని ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ గూడా ఉండేది. అందులో ఒక దగ్గర దగ్గర 6 నెలలు, 8 నెలల పాటు పిల్లలతోని డైలీ డాన్స్ షోస్ మనకి వస్తూ ఉండేటివి. ఆ టైంలోనే కొన్ని టీవీ ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువుల సంగతి ఏంటి అని చెప్పి అప్పుడు గూడా కొన్ని న్యూస్ గూడా మనం చూసాం. అంటే వీళ్ళని ఎప్పుడైతే ఇటువైపు ఎంటర్‌టైన్‌మెంట్ వైపు లేదా చిన్నప్పుడే వాళ్ళతోని డబ్బులు సంపాదించాలని జెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారో, అప్పుడే వాళ్ళ జీవితంలో నుంచి చదువు, ఆటలు, వాళ్ళ మానసిక వికాసాన్ని పేరెంట్సే గుంజుకుంటున్నారు అని జెప్పి అంటున్నారు. సో, చాలా చోట్ల తెలుసో తెలియకో పేరెంట్సే ఇక్కడ విలన్స్ అవుతున్నారని గూడా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అర్థం చేసుకుంటే దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి సహజంగా ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. ఆ డెవలప్‌మెంట్ అవ్వాలి అంటే వాళ్ళున్న ఏజ్ ప్రకారం ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ అవసరమవుతుంది. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవసరమవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఆడుకునే ఆటల ద్వారా నేర్చుకునే ఉంటుంది. ఇలా ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు సోషల్ మీడియా వన్స్ ఎంటర్ అయ్యారో, ఇవన్నీ మిస్ అవుతూ ఉండటం వల్ల ఏంటంటే, ఆ ఏజ్‌లో ఉండాల్సిన డెవలప్‌మెంట్ అనేది పిల్లల్లో తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అవ్వటం వల్ల వాళ్ళు అవసరమైనది నేర్చుకోలేకపోవటం వల్ల ఫర్దర్ లైఫ్‌లో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఏంటంటే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు వీడియోస్ మనం గనక సోషల్ మీడియాలో చూసినట్టయితే అవి చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. భలే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా చూసినప్పుడు మనకు తెలియకుండానే మనం దాన్ని లైక్ చేస్తాము. దానికి కింద కామెంట్స్ కూడా ఎక్కువుంటాయన్నమాట. మామూలు పెద్దవాళ్ళ వీడియోస్ కంటే, చిన్న పిల్లల వీడియోస్ మీద కామెంట్స్ ఎక్కువుండటం వల్ల ఏంటంటే, వీళ్ళకి చిన్నతనం నుండే నన్ను ఇంతమంది లైక్ చేస్తున్నారు. నేనొక పని జేస్తే ఇంతమంది దానికి కామెంట్ చేస్తున్నారు. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు అని తెలిసినప్పుడు, వీళ్ళు మెల్లమెల్లగా ఎలా ట్యూన్ అవుతారు అంటే, వాళ్ళు చేసే ప్రతి పనికి రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేనేం చేసినా ఇంతమందిలో రియాక్షన్ కావాలి అన్న నీడ్ అనేది వాళ్ళలో మెల్లగా పెరిగిపోతూ ఉంటుందనమాట. సర్టెన్ పాయింట్ దగ్గర అది బ్రేక్ అవుతుంది. అలా అయినప్పుడు ఏంటంటే వీళ్ళు తీవ్రంగా డిప్రెషన్‌కి లోనవ్వడం అండ్ సూసైడ్ అటెంప్ట్స్ ట్రై చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మోస్ట్‌లీ ఈ పిల్లలేంటంటే దీన్ని కంటిన్యూయస్‌గా ఇట్లా వాలిడేషన్ దొరుకుతున్నప్పుడు వాళ్ళకి రియల్ లైఫ్‌లో అంత వాలిడేషన్ దొరకట్లేదు అన్న ఫీలింగ్ పెరగటం వల్ల ఏంటంటే, దీనికి కాన్స్టెంట్‌గా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. అండ్ మనం గనక అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా కంటెంట్ కొత్తగా ఉంటుంది. ప్రతిసారి కొత్త కంటెంట్ ఎవరో ఒకళ్ళు త్రూ ఔట్ ద గ్లోబ్ ఇది రన్ అవుతుంది కాబట్టి, ఎవరో ఒక చోట ఎక్కడో ఒకసారి ఫ్రెష్‌గా కొత్త కంటెంట్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు.
ఈ ఇంక్లూడ్ చేసే క్రమంలో ఏంటంటే కొత్తవి ఎప్పుడూ వస్తున్నాయి కాబట్టి ఎంత టైం వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్న దాని పట్ల వీళ్ళకి కంట్రోల్ లేకుండా పోతుందన్నమాట. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మోస్ట్‌లీ ఫస్ట్ మనం గమనించేది స్లీప్ ప్యాటర్న్ తగ్గిపోవడం. వీళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు. స్లీప్ లేకపోవడం వల్ల ఏంటంటే, శరీరం రిలాక్స్ అవ్వడానికి టైం దొరక్కపోవడం వల్ల, వీళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బాగా పడిపోతూ ఉంటాయి. సో, రేషనాలిటీ దెబ్బతింటుంది. వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 ఇయర్స్ కిడ్‌కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ రేషనల్ బిహేవియర్ ఉండాలి. ఇట్లా బిహేవ్ చేయాలి అన్న ఒక బేసిక్ ఉంటుందనమాట. అది కూడా వీళ్ళు చూయించలేకపోతారు. ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్‌గా సోషల్ మీడియా చూసుకోవడం గానీ, ఈ కామెంట్స్ చెక్ చేసుకోవడం గానీ, దీనిలో మునిగిపోతారు కాబట్టి, ఈ స్ట్రెస్‌లో వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. ఇలా నిద్ర పట్టకపోవడం వల్ల ఏంటంటే, వీళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బాగా పడిపోతాయి. సో, వీళ్ళ లైఫ్‌లో అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకయింది వీళ్ళకి అర్థం గాదు. మళ్ళీ ట్రై చేస్తారు. మళ్ళీ ట్రై చేసినప్పుడు మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ వల్ల మెల్లమెల్లగా ఏంటంటే, ఇనీషియల్‌గా వచ్చినన్ని లైక్స్, కామెంట్స్ రాకపోవటం వల్ల వీళ్ళు డిప్రెషన్ ఫీలింగ్‌కొచ్చేసి సూసైడ్ అటెంప్ట్స్ ట్రై చేయటము, లేదంటే ఆహ్, మార్ఫ్ చేసుకొని మళ్ళీ చేయటము. ఇట్లాంటి మెథడ్స్ అంటే నాన్ కన్వెన్షనల్ మెథడ్స్‌లోకి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్‌లో చేస్తుంటారో వాళ్ళకేంటంటే బాడీ కాన్షియస్‌నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. సో, సహజంగా ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదైనా కామెంట్ పెడితే ఇట్లా ఉన్నారు, ఈరోజు బావుంది అట్లా ఏదైనా మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంత హ్యాపీనెస్ ఒస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది బావుంది కాబట్టి అదొక స్టాండర్డ్ అయిపోతుంది. సో, ఆ స్టాండ్ అండ్ బెంచ్ మార్క్‌ని రీచ్ అవ్వడం కోసం వీళ్ళు ఒక పర్ఫెక్షన్ కావాలి అని ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అండ్ సహజంగా ఏంటంటే మనుషులకి ప్రతిసారి చేంజ్ నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ఫుడ్ వల్ల కావచ్చు, వాళ్ళ వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ వల్ల కావచ్చు. మనిషిలో చేంజ్ అనేది సహజంగా జరుగుతుంది కాబట్టి, ఈ బేసిక్ థింగ్ అనేది వీళ్ళు మర్చిపోతారనమాట. ఈ ఐడెంటిటీ దొరకటంలో వీళ్ళు ఇది మర్చిపోవడం వల్ల ఏంటంటే, ఈ పర్ఫెక్ట్‌గా నేను కనిపించాలి, పర్ఫెక్ట్‌గా నేను ఉండాలి అనే ప్రాసెస్‌లో బాగా ఒత్తిడికి లోనయ్యి వీళ్ళు యాంగ్జైటీ డిజార్డర్స్ రావడము, పర్ఫెక్షన్ ఓసీడీస్ రావడము, అండ్ అబ్సెసివ్‌గా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండడము. ఇవన్నీ పెరగటం వల్ల ఏంటంటే, వాళ్ళు పూర్తిగా వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. జెబ్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ సంబంధించిన ఒక ఫౌండేషను సుప్రీం కోర్ట్‌లో ఒక బిల్ దాఖలు చేశారనమాట. ఏంటంటే అండర్ 13లో ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ విధించండి అని. దాని గురించి మన ధర్మాసనం ఏం చెప్పిందంటే ఏప్రిల్ 4, 2025న దీని గురించి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏంటంటే పిల్లలకి టెక్నాలజీని దూరం చేయడం కరెక్ట్ కాదు. పిల్లలకి టెక్నాలజీ అనేది అవసరం ఉంటుంది. పిల్లలకి సోషల్ మీడియా కూడా అవసరం ఉంటుంది. మీకు సోషల్ మీడియాలో ఏవైతే పిల్లలకి సంబంధం లేని వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా ఉంటే వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది తప్పితే, పిల్లల్ని ఈ టెక్నాలజీకి దూరం చేయడం ఏమాత్రం సబబు గాదు. అది వాళ్ళ ప్రైమరీ హక్కు కిందగా వస్తుంది అని చెప్పి ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇది వినగానే చాలా మందికేంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంతమంది లేదు ఇదే కరెక్ట్. పిల్లలకి ఎప్పుడైనా సరే మారుతున్న క్రమంలో మనం గూడా మారుతూ ముందుకు వెళ్ళాలి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనేవాళ్ళు గూడా లేకపోలేదు. ఇది నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇది ఒక కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఎంతమందైతే దీన్ని అవును సమర్థిస్తూ ఉన్నారో అంతేమంది కాదు అని చెప్పి సమర్థించట్లేదు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ చేతుల్లో సోషల్ యాప్స్‌ని కంట్రోల్ చేసే లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్గారిథమ్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏదైతే ఒక స్టేట్మెంట్ చేస్తారో అవర్ చిల్డ్రన్ బ్రెయిన్స్ ఆర్ నాట్ ఫర్ సేల్, నాట్ ఫర్ యూఎస్ఏ నెట్వర్క్, నైదర్ ఫర్ చైనీస్ నెట్వర్క్ అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెటా అయినా కానివ్వండి, లేకపోతే ఆల్ఫాబెట్ కానివ్వండి, లేకపోతే బైట్ డాన్స్ కానివ్వండి. మెటా అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కిందకి వస్తుంది. ఆల్ఫాబెట్ అంటే గూగుల్ కిందకి వస్తుంది. అండ్ బైట్ డాన్స్ అంటే టిక్‌టాక్ ఇవన్నీ వాళ్ళ కిందకి వస్తుందన్నమాట. ఇవన్నీ గూడా ఏదో ఒక దేశానికి సంబంధించిన కంపెనీలే. ఫర్ ఎగ్జాంపుల్ 2018 గాల్వాన్ అటాక్ అయిన తర్వాత ఇండియా చైనీస్ యాప్స్ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. ముఖ్యంగా చైనీస్ యాప్ అయిన టిక్‌టాక్ మీద సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ముఖ్యంగా గవర్నమెంట్స్ దీని మీద వ్యతిరేకించాయి. ఎందుకు అంటే ఈ కంపెనీసే టిక్‌టాక్ ముఖ్యంగా చేసిందేంటంటే పిల్లల్ని, పెద్దల్ని వాళ్ళ బ్రెయిన్స్‌ని హ్యాక్ చేస్తుంది. ఎలా అంటే ఆల్గారిథమ్ అనేది ఒకటి ఫాలో చేస్తుంది.
ఈ ఆల్గోరిథం ఎలా వర్క్ చేస్తుందంటే మీరు మళ్ళీ ట్విట్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రితంసారి ట్రంప్ ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ట్విట్టర్ అనుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయింది. అప్పుడున్న ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా వీడియోస్ గాని, అతనికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని కాంట్రోవర్షియల్ ఇష్యూస్‌ని గాని పదే పదే చూయించింది పబ్లిక్‌కి. అది చూయించినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రభుత్వాలే కూలిపోతాయి. అంతకుముందు నేను చెప్పింది కూడా అదే. డేటాతోని ప్రభుత్వాల్ని కూల్చేయొచ్చు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ వచ్చి ట్విట్టర్‌ని కొని దాన్ని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌గా చేసి ట్విట్టర్‌లో ట్రంప్‌ని బ్యాన్ చేస్తే అదే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్‌ని మళ్ళీ రెడ్ కార్పెట్ ఏసి తీసుకొనొచ్చారు. ఆ తర్వాత ఎక్స్ ప్లాట్‌ఫామ్ అయిన తర్వాత ట్రంప్‌కి పాజిటివ్‌గా మళ్ళీ అందులో ఆల్గోరిథం అనేది రన్ అయింది. అండ్ ఇదే ట్విట్టర్ మీద ఇండియా లేదా ఎక్స్ ప్లాట్‌ఫామ్ మీద ఇండియా గానివ్వండి, మన చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్ గానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్ గానివ్వండి, ఇంకా మిగతా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు గూడా చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా వాళ్ళు ఒక ఆల్గోరిథంని సృష్టించి పబ్లిక్‌ని వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే యూఎస్ఏలో కూర్చున్న వాళ్ళు వేరే దేశాల్లో ఎవరు ప్రభుత్వం అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళకి సాఫ్ట్‌గా, అండ్ ఎవరు ప్రభుత్వం అయితే కూలిపోవాలనుకుంటే వాళ్ళకి నెగెటివ్‌గా క్యాంపెయినింగ్స్ రన్ చేయవచ్చు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం కుదిరిద్దంటే కుదరదు. 2018లో గాల్వాన్ అటాక్ జరిగిన తర్వాత చైనీస్ యాప్ అయిన టిక్‌టాక్ మీద ఇండియా ఒకేసారి పెద్ద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇనుపు పాదం మోపింది ఒక రకంగా. మీరు టిక్‌టాక్‌ని మాకు నచ్చినట్టుగా నడిపితే సరే. మీ టిక్‌టాక్‌కి సంబంధించిన డేటా మాతో పంచుకోవాలి. లేనట్టయితే మీరు ఇండియా నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు. అదొక పెద్ద ఇష్యూ. ఆ మధ్య కాలంలో చాలామంది ఏమనుకున్నారంటే ఒక సోషల్ యాప్ మీద దాడి చేసినంత మాత్రం ఇదొక పెద్ద విక్టరీ అంటే యెస్. అది ఒక రకంగా చైనా అప్పుడు సైబర్ వార్ కింద తీసుకుంది. ఈ రోజులలో డేటా మీద వార్ జరిగితే అది డైరెక్ట్ వార్ కిందకే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే చైనా ఆ టైంలో టిక్‌టాక్‌తోని ఇండియాలో చాలా మందిని కంట్రోల్ చేయాలని చూసిందనేది వాస్తవమే. అమెరికాకు సంబంధించిన కాంగ్రెస్ సభలలో కూడా ఇదే జరిగింది. నాట్ ఓన్లీ టిక్‌టాక్, ఫేస్‌బుక్ గానివ్వండి, జుకర్బర్గ్‌ని కూడా అక్కడ కూర్చోబెట్టి మొత్తాన్ని వాళ్ళకి అడిగిన క్వెషన్‌కి జుకర్బర్గ్ సమాధానం చెప్పలేకపోయాడు. సుందర్ పిచాయ్ సమాధానం చెప్పలేకపోయారు. వీటన్నిటికి వెనుకున్న క్వెషన్‌లు ఒకటే. పిల్లలకి మీరు పెద్దవాళ్ళ కంటెంట్ చూపిస్తున్నారా లేదా? అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారా లేదా? వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? పిల్లల్ని మీరు పదే పదే రెచ్చగొడుతున్నారు. ఈ కంటెంట్ సంగతి ఏంటి? దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? వాళ్ళ డేటా అనేది మీరు బయట వాళ్ళకి అమ్ముతున్నారు గదా! మీరు ఎందుకు అమ్ముతున్నారు? మీకిచ్చే హక్కు ఎవరిచ్చారు మీకు అమ్మడానికి అని. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అంటే నిర్మొహమాటంగా వీళ్ళందరూ మన డేటాని కొంటున్నారు. మన డేటాని దోచుకుంటున్నారు. బయట వాళ్ళకి అమ్ముతున్నారు. అండ్ దీనిని బట్టి చూస్తే ఏ గవర్నమెంట్ గూడా మిగతా యాప్స్ మీద వాళ్ళు పూర్తిగా కంట్రోల్ అనేది చెయ్యలేరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయట ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు. ట్రాఫిక్ ఎస్ఐలు, సీఐలు ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. కెమెరాస్ ఉంటాయి. 24/7 సర్వైలెన్స్ ఉంటుంది. అయినప్పటికీ గూడా ట్రాఫిక్ బ్రీచ్ చేసేవాళ్ళు, సిగ్నల్స్‌ని తెంపుకొని ముందుకెళ్ళిపోయేవాళ్ళు, బ్రేక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం ఎంతలా చెప్పినా గూడా మన కళ్ళ ముందే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఓవర్ స్పీడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. తాగి నడపొద్దని చెప్పినా గూడా నడుపుతూనే ఉంటారు. ఒకటి అరా ఫైన్‌లు పడుతూ ఉంటాయి. కొంతమంది జైలుకి పంపిస్తుంటారు. అయినా ఇది జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియా మీద ఎవరు గూడా ఏ ప్రభుత్వం గూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో, మరి సుప్రీం కోర్ట్ చెప్పినట్టు గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా మీద కంట్రోల్ చేయగలుగుతుందా అంటే, నాకు తెలిసైతే ఇది కంట్రోల్ చేయడం అసాధ్యమని అనిపిస్తుంది. ఆల్గోరిథంని ఎవరు గూడా కంట్రోల్ చేయలేరు. మరి అలాంటప్పుడు ఎలా? ప్రస్తుతం అయితే మన భారతదేశం గూడా చిన్న చిన్న అడుగులు ముందుకేస్తుంది. అండర్ 13 ఉన్న ఎవరైనా సరే ఒక సోషల్ మీడియా అకౌంట్‌ని ఓపెన్ చేయాలంటే పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తూ ఉంది. కానీ ఇది ఎంతవరకు ఆహ్, పాసిబిలిటీ అవుతుంది? ఎంతవరకు ఇది సక్సెస్‌ఫుల్ అవుతుందనేది ఎవరికీ తెలీదు. అందుకోసమే చాలా గవర్నమెంట్స్ దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియా దీని మీద సోషల్ బ్యాన్ చేసింది. అండ్ అంతేకాకుండా ఆహ్, ఫ్రాన్స్ గూడా దీని మీద ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉంది. అండ్ దాని తర్వాత యూకే గూడా అదే చేసింది. అండర్ 16 ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా మీద కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టాలని చూస్తూ ఉంది. ఇటలీ గూడా అదే చేసింది. చైనా ప్రపంచవ్యాప్తంగా యాప్స్‌ని పుష్ చేసే చైనా గూడా అక్కడ స్ట్రిక్ట్ స్క్రీన్ టైమింగ్, అంటే పిల్లలకి ఇన్ని గంటలు మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండాలి అనే ఒక రూల్ పెట్టింది. అండ్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ లైక్ డెన్మార్క్ గానివ్వండి, స్పెయిన్ గానివ్వండి, గ్రీస్ కూడా వీళ్ళందరూ గూడా సోషల్ మీడియా దానివల్ల వస్తున్న ఇబ్బందుల గురించి వాళ్ళు ముందుగానే పసిగట్టారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి.
ఇది కేవలం పిల్లల మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా గవర్నమెంట్ అంటే కాదు. దీని వెనక ఇంకో కారణం కూడా ఉంది. జెన్ జీ. ఈ జెన్ జీ అనేది మనం ఈ మధ్య బాగా వింటున్నాం. నేపాల్‌లో జెన్ జీ ఉద్యమంతోనే అక్కడ గవర్నమెంట్‌ని కూల్చేయడం జరిగింది. బంగ్లాదేశ్‌లో కూడా జెన్ జీ ఉద్యమంతోనే అక్కడ గవర్నమెంట్‌ని కూల్చేయడం జరిగింది. శ్రీలంకలో కూడా అదే జరిగింది. ఇండియాలో కూడా అదే జరగడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ జెన్ జీనే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళని ఈజీగా ప్రొవోక్ చేయవచ్చు. వాళ్ళని ఈజీగా రెచ్చగొట్టవచ్చు. ఇవి చేసేదెవరు? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్న గవర్నమెంట్స్ ఎవరైతే బయట దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎలా చేస్తుందంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, లేకపోతే కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ కానివ్వండి పదే జనాలకి చూయించి గవర్నమెంట్ మీద విరక్తి వచ్చేసి దాని మీద ఎలా అయినా సరే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్‌గా పబ్లిక్‌ని రోడ్డు మీదకి వచ్చినప్పుడు పబ్లిక్ అంటేనే గవర్నమెంట్. ఆ పబ్లికే రోడ్డు మీదకి వచ్చాక ఇంక గవర్నమెంట్ ఎక్కడుంటుంది? సో, ఇలాంటి అనిశ్చితి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి ప్రభుత్వాలు కూడా గ్రహిస్తూ ఉన్నాయి. సో, అదే కారణం వల్ల కూడా కొంతమంది దీన్ని బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. సరే, ఇక్కడ రాజ్యాలు లేకపోతే కంట్రీస్ కానివ్వండి, దేశాలు వాళ్ళ మధ్య ఉన్న వైరాలు ఇవన్నీ మనకు అనవసరం. మన పిల్లల గురించి మనం ఆలోచించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కనిపెట్టిన బిల్ గేట్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా స్టీవ్ జాబ్స్ 18 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ పిల్లలకి ఐప్యాడ్ ఇవ్వలేదు. అది డైరెక్ట్ చెప్పాడు. మైక్రోసాఫ్ట్‌ని కనిపెట్టిన బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన కూడా 14 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ లాస్ట్‌కి ఒకటే విషయం నాకు అర్థమైంది ఏంటంటే పిల్లల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత మన మీదనే ఉంది. ప్రభుత్వాలు గాని, లేకపోతే సోషల్ మీడియా గాని వీటి నుంచి మనం తప్పించుకోలేం. మనం మాత్రమే పిల్లల్ని చూసుకోగలుగుతాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మరి మనకి మిడిల్ గ్రౌండ్ ఏంటి? పిల్లల నుంచి మనం ఏదైనా వన్స్ వాళ్ళు ఎక్స్‌పోజ్ అయిన తర్వాత దాన్ని తీసేస్తే వాళ్ళు కౌంటర్ అవుతారు. మన మీద టాంట్రమ్స్ చూపిస్తారు. కోపం వస్తుంది. డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంటారు. ఇలా అవుతూ ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్స్ ట్రై చేస్తుంటారు. అలా అని వాళ్ళకి అలౌ చేస్తే వాళ్ళలో సైబర్ బుల్లింగ్ పెరుగుతుంది. అండ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళ సైకలాజికల్ గ్రోత్ అనేది జరగకుండా ఉంటుంది. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే కిడ్స్ యూజ్ చేసే డివైస్ ఎప్పుడు కూడా కిడ్స్ మాత్రమే యూజ్ చేసేలా ఫస్ట్ మనం ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళది మాత్రమే యూజ్ చేసే రైట్ ఉంటుంది. సహజంగా ఇండియాలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఫోన్స్ అనేవి పిల్లలు ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పాస్వర్డ్స్ తెలుస్తుంటాయి. వాళ్ళు ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది గవర్నమెంట్ ఐడియా బాగున్నా కూడా అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే నిజంగా అది ఫాలో అవ్వగలిగే పరిస్థితులు మన ఇంట్లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని పిల్లలు వాడుతున్నప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ ఫోన్ ఓనర్ ఎవరు అన్నప్పుడు అడల్ట్ అనేది అక్కడ చూపిస్తుందనమాట. కానీ వాడుతున్నది ఎవరు? కిడ్స్ వాడుతున్నారు. సో, అప్పుడు ఏం రిజిస్టర్ అవుతుంది? అడల్టే ఏదో చూస్తున్నారు అన్నట్టు రిజిస్టర్ అవుతుంది. బట్ చూస్తున్నది కిడ్ అయినప్పుడు ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేవి పూర్తిగా మారిపోతాయి. అంతా బావుంది అన్న ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, మనం కిడ్స్‌కి ఒక డివైస్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా కిడ్స్ మాత్రమే యూజ్ చేసేలా చూసుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న డివైస్ కంప్లీట్‌లీ మన కంట్రోల్‌లో ఉండేలా మనం చూసుకోవాలి. ఎప్పుడూ కూడా కిడ్స్‌కి మనం ఒకటి అలాట్ చేసిన తర్వాత ఆ డివైస్ పట్ల కంట్రోల్ అనేది మనకి కూడా కొంత యాక్సెస్ ఉండేలా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళేం చూస్తున్నారు? ఎలాంటి కంటెంట్ వీళ్ళకి వస్తుంది? అనేది మనకు తెలుస్తుందనమాట. అలా అని మనం పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మేము చూస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ప్రైవసీ కావాలన్న కోరిక ఉంటుందనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంత ట్రై చేయొచ్చు. లేదా అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలనేవి పెరుగుతాయన్నమాట. వాళ్ళకి ఎందుకిస్తున్నాము? ఏంటి? దీనివల్ల యూజ్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏ అవసరం ఉంది? వాళ్ళు ఇది ఇప్పుడు వాడటం వల్ల ఏ ఔట్‌పుట్ రాబోతుంది అనేది క్లియర్‌గా కమ్యూనికేట్ చేయగలిగే పొజిషన్ మనం పిల్లలకి క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళు ఇందుకు కావాలి నాకు, ఇది నా ప్రస్తుతం నీడ్ అని చెప్పి మనతో కమ్యూనికేట్ చేస్తారు. అలా కాకుండా ఏంటంటే పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య బాగా గ్యాప్ ఉన్నప్పుడు,
వాళ్ళ ఎంప్టీ వాయిడ్‌ని ఫిల్ చేసుకోవడానికి టెక్నాలజీకి వన్స్ ఎక్స్‌పోజ్ అయిన తర్వాత మీరు ఎలా కంట్రోల్ చేద్దాము అనుకున్నా కూడా పాసిబుల్ అవ్వదనమాట. ఫస్ట్ నుంచి ఏంటంటే సైకాలజీలో పిల్లలతో ఎప్పుడూ పేరెంట్స్ ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పిల్లల్ని రాంగ్ సైడ్ వెళ్ళకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈ ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు ఎడ్యుకేట్ చేయాల్సొస్తుంది. అసలు ఫస్ట్ డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది? డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు? దీనిలో వచ్చే థ్రెట్స్ ఎలా ఉంటాయి? దీనిలో రియాలిటీకి, డిజిటల్ వరల్డ్‌కి తేడా ఏంటి? ఈ అన్ని ఏరియాస్ మనం కవర్ చేయాల్సుంటుంది. ఇంత ఓపికగా మీరు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు మాత్రమే పిల్లలకి మీరు డివైస్ ఇచ్చినా కూడా వాళ్ళు కంట్రోల్‌లో ఉండే అవకాశాలు పెరుగుతాయి. కంప్లీట్‌గా ఉంటారనే వర్డ్ నేను వాడట్లేదు. ఎందుకంటే ఉండే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. సో, ఖచ్చితంగా మనం పిల్లలకి డివైస్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఫస్ట్ అవసరమైన విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఏం చేయాలి? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? అవన్నీ మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినప్పుడేంటంటే, వన్స్ బయటకెళ్ళిపోయాక పిల్లలేంటి వాళ్ళకొక ఇష్యూ వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారంటే ఏ ఇండివిడ్యువల్ కూడా హెల్ప్ తీసుకోవాలని అనుకోరు. ఫస్ట్ ఒక ఇష్యూ రాగానే నాకున్న స్ ఎఫర్ట్‌తో, నాకున్న స్ట్రెంగ్త్‌తో నేను దీన్ని డీల్ చేసి నేను సాల్వ్ చేసుకుందాము అనే చూస్తారనమాట. నాట్ ఓన్లీ కిడ్స్ ఎవరైనా కూడా ఇదే ట్రై చేస్తారు. వాళ్ళు చేయలేకపోతున్నాము అన్నప్పుడు మీ దగ్గరికొచ్చి అప్రోచ్ అయ్యే విధంగా మీరు బిహేవ్ చేస్తే మీకు కమ్యూనికేట్ అవుతుంది. అలా కాకుండా వీళ్ళు వెళ్ళి ఒక ఇష్యూ ఇట్లా నాకు ప్రాబ్లమ్ వచ్చింది అని పేరెంట్స్‌కి చెప్తే, ఇంకా నాకు పెద్ద సమస్య అవుతుంది అని భయపడినప్పుడేంటంటే, అసలు కమ్యూనికేట్ చేయకుండా వీళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశాలుంటాయన్నమాట. లైక్ సపోజ్ ఎలా అంటే, ఒక కేస్‌లో తను ఆన్‌లైన్ ఒక అమ్మాయి ఆన్‌లైన్‌లో తను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి యూజ్ చేస్తుంది. తను అండర్ 18 అనమాట. తను ఎలా యూజ్ చేస్తుంది? తన ఆన్‌లైన్ ప్రొఫైల్‌లో ఏంటంటే సడెన్‌గా ఎవరో హ్యాక్ చేసి వేరే అడల్ట్ కంటెంట్ పెట్టడము ఇట్లా చేస్తున్నారనమాట. తన ఫోటోస్‌ని యూజ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే, తను యాక్చువల్లీ ఆన్‌లైన్ వాడుతున్నాను అనే విషయమే పేరెంట్స్‌కి కమ్యూనికేట్ చేయలేదు. ఇట్లా ఉన్నప్పుడు సమస్య వస్తే తనొచ్చి ధైర్యంగా పేరెంట్స్‌కి చెప్పగలుగుతుందా? చెప్పలేదు కదా! అప్పుడేం చేస్తారు? వీళ్ళలో వీళ్ళే భయపడుతూ ఉంటారనమాట. ఇలా అవ్వకూడదు అంటే ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం పట్ల మనకి అవగాహన ఉన్నప్పుడు, మనం వాళ్ళని సేవ్ చేయటానికి మనకు ఆప్షన్ దొరుకుతుంది. సో, గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా అదే అన్నమాట. పిల్లల్ని సోషల్ ఇష్యూస్ నుండి, ఆన్‌లైన్ హెరాస్మెంట్ ఇలాంటి వాటి నుండి కాపాడటం కోసం ఇది తీసుకొస్తున్నాము అని గవర్నమెంట్స్ చెప్తున్నాయి. ఇది గవర్నమెంట్‌కి, మనకి ఒకే గోల్ ఉన్నప్పుడు, మనం దాన్ని ప్రాక్టికల్‌గా పాజిబుల్ అయ్యే వేలో మనం ఇంప్లిమెంట్ చేస్తే గనక, దీని నుంచి మంచి ఔట్‌కమ్ అనేదొస్తుంది. బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, వన్స్ వీళ్ళు ఎంటర్ అయ్యాక కంప్లీట్‌గా మన కంట్రోల్‌లో ఉండదు. అన్నీ చెప్తారన్న రూల్ లేదు. కాబట్టి ఎంటర్ అవుతారు అని మీకనిపించినప్పుడు, ముందే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఉంచితే, నాట్ ఓన్లీ ఈ ఇష్యూ, ఏ ఇష్యూలో అయినా. ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు, వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఇబ్బందుల్లో పడకుండా ఉండే అవకాశాలనేవి పెరుగుతాయన్నమాట. అతివృష్టైన, అనావృష్టైన 2 ప్రమాదకరమే. పిల్లలకి ఇక్కడ కావాల్సిందేంటంటే ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అండ్ కాన్స్టాంట్ మోడరేషన్ అండ్ మానిటరింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రపంచం ముందుకు వెళ్తుంది. ఏఐ జమానా వచ్చేసింది. ఏఐ జమానా వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలు కూడా మారుతున్న క్రమంలో మారుతున్న టెక్నాలజీతోని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి. తప్పదు. కానీ దాంతో పాటుగా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ అనేది కూడా కావాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువులు మాత్రమే కాదు. ఏది సరైంది, ఏది సరైంది కాదు అనేది పేరెంట్సే కూర్చొని పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ముఖ్యంగా పేరెంట్సే దగ్గరుండి పిల్లల్ని చెడగొట్టేదానికన్నా గూడా, దగ్గరుండి కొంతమంది పేరెంట్స్ ఎలా అయితే వాళ్ళతోని వీడియోలు, డాన్సులు అవి ఇవి చేయించొచ్చు. కొంతవరకు చేయించొచ్చు. కానీ మితిమీరిగా దాని మీదే చేయించి దానితోని డబ్బులు సంపాదించాలన్న అత్యాశతోని పిల్లల జీవితం పాడు చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనివల్ల పిల్లల జీవితం పాడవుతుంది. కుటుంబాలు నాశనం అయితే ఆ తర్వాత దేశమే నాశనం అయ్యే అవకాశాలు గూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని గురించి సీరియస్‌గా ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా సుప్రీం కోర్ట్ చెప్పినట్టు పిల్లలకి
టెక్నాలజీని దూరం చేయడం కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ పిల్లలకి ఈ అడల్ట్ కంటెంట్ దగ్గర అవ్వడం కూడా అంతకు మించి కరెక్ట్ కాదు. దీన్ని కరెక్ట్‌గా చూసుకోవాలంటే గవర్నమెంట్ కాదు, ధర్మాసనాలు కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ ఓవర్ టు యూ. మీ చేతుల్లోనే ఉంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.